ఓం శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 29 జనవరి. మన తపస్య మాసము సమాప్తి వైపుకి సాగిపోతూ ఉన్నది. మనకి తెలుసు, శ్రేష్ఠ తపస్సు చేయగలిగేది మనసు ఏకాగ్రముగా ఉన్నవారే. ఏకాంతము మరియు ఏకాగ్రత యోగయుక్త ఆత్మలైన మన కోసము సౌందర్యము. మనము దీనిపై అటెన్షన్ ఇద్దాము. ఎందుకనగా ఏకాంతములోనే సుందర సంకల్పాల ఉదయము జరుగుతుంది. ఏకాంతము అనగా మన మనసుని, బుద్ధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కోసం కావాలంటే అంత సమయము పాటు ఉంచగలగాలి. దీనికోసము ఎంతో మంచి అభ్యాసము అవసరము. కొంతమంది బాల్యము నుండే తన మనస్సుని భ్రమింపచేశారు. కొంతమంది మనసు కొన్ని వేల సంవత్సరాల నుండి భ్రమిస్తూనే ఉన్నది. మరి ఇప్పుడు చాలా గొప్ప ఛాలెంజ్, తీవ్ర వేగముతో పరిగెత్తుతున్న మనస్సుని ఎలా కంట్రోల్ చేయగలము అని. సైన్స్ ఎంతో సాధించినది, కానీ మనసుని కంట్రోల్ చేయగలిగే శక్తి దానిలో కూడా లేదు. ఈ శక్తి ఉన్నది యోగులలోనే. భగవంతుడే వారికి జ్ఞానమును ఇచ్చారు. ఎవరిలోనైతే పవిత్రత ఎంతగానో ఉంటుందో, ఇంకా ఎవరి చిత్తములో అందరియందు నిర్మల ప్రేమ మరియు శుభ భావన నిండుగా ఉంటుందో వారే మనసుని కంట్రోల్ చేయగలరు. ఏకాగ్రత శక్తి ప్రపంచంలో ఎంతో గొప్ప శక్తి. దీనినే సైలెన్స్ పవరు అని కూడా చెప్తారు. దీని చేతే ఆత్మ ఎంతో శక్తిశాలిగా అవుతుంది, మనసు సైలెంట్ అవుతుంది. ఎవరి వద్ద ఏకాగ్రత శక్తి ఉంటుందో వారికి సంకల్పాల సిద్ధి ప్రాప్తిస్తుంది. వారు నడుస్తున్న ట్రైన్ ఆగిపోవాలి అని సంకల్పం చేస్తే అది ఆగిపోతుంది. గాలి తీవ్ర వేగంతో వీస్తూ ఉంటే, హే పవన్ శాంతిగా వీచు అని ఆజ్ఞాపిస్తే కొన్ని క్షణాలలోనే గాలి వేగము నిదానిస్తుంది. ఎంతో ఎక్కువ వేడి ఉంటే ఏకాగ్రత శక్తి గల ఆత్మ, హే ప్రకృతి ఈ వాతావరణమును చక్కగా తయారు చెయ్యి అనగానే కొంతసేపటికే వాతావరణం మారడము కనిపిస్తుంది. ఇలా ఏకాగ్రత చాలా గొప్ప శక్తి. దీని చేత ఆత్మ ప్రకృతికి యజమానిగా అవుతుంది. కానీ ఏకాగ్రత అందరి వల్ల సాధ్యం కాదు అనేది మనకి తెలుసు. కానీ ఎవరికైతే శ్రేష్ఠ కోరిక, మనసు బుద్ధి ఏకాగ్రం కావాలని ఉన్నదో వారు జాగ్రత్త వహించండి. బుద్ధి మూడవ నేత్రము. దానిలో ఏమాత్రం చెడు ఉన్నా మనసు ఏకాగ్రం అవ్వదు. మనసులో సంకల్ప శక్తిలో వ్యర్థం యొక్క ప్రవాహము ఉంటే మనసు భ్రమిస్తూనే ఉంటుంది. అటు ఇటు చూడాలనే కోరిక ఉంటే, చెడు సినిమాలు చూస్తూ ఉంటే, టీవీలోనే రోజంతా గడిపేస్తూ ఉంటే, రోజంతా మొబైల్లోనే మునిగిపోయి ఉంటే, ఇంకా ఏదైనా వ్యర్థ చింతన సంభాషణ రోజంతా జరుగుతూ ఉంటే, నా మనసు ఏకాగ్రం అవ్వట్లేదు అని ఎవరైనా చెప్తూ ఉంటే అర్థం చేసుకోండి, వారి మనస్సు ఎన్నటికీ ఏకాగ్రం కాదు. ఎవరైతే అంతర్ముఖిగా ఉంటారో, సర్వంశ త్యాగిగా ఉన్నారో, వ్యర్థ కోరికలను త్యాగం చేశారో, ఎవరైతే వాసనలను సమాప్తం చేశారో వారే ఏకాగ్ర చిత్తులుగా అవ్వగలరు. దీనితో పాటుగా చాలా కాల అభ్యాసము కూడా అవసరము. పదే పదే అభ్యాసము చేస్తూ ఉండగా చిత్తము ఏకాగ్రం అవ్వడం ప్రారంభమవుతుంది. అన్నీ సహజమైపోతాయి. కావున ఈ రోజుటి నుండి తనలో ఈ శక్తిని నింపుకునే సంకల్పము చేద్దాము. దీనికోసము ఇతర అన్ని విషయములతో పాటుగా జ్ఞాన బలము కూడా ఎంతగానో అవసరము. జ్ఞానం యొక్క సుందర పాయింట్స్ మన బుద్ధిలో రమిస్తూ ఉంటే ఇతర అన్ని సంకల్పములు శాంతిస్తాయి, సమాప్తమవుతాయి. సంకల్పములు మన మనసు, మన బుద్ధికి పౌష్టికాహారము. శ్రేష్ఠ సంకల్పాలే పౌష్టిక ఆహారము. ఇవి
తినిపించకపోతే మనసు భ్రమిస్తూ ఉంటుంది, దాహంతో ఉంటుంది, లేక ఆకలితో ఉంటుంది. మరి ఈ రోజంతా ఏకాగ్రతను వృద్ధిపరచుకొనుటకు మరియు బాబా నుండి చక్కటి అనుభవములు పొందుటకు ఒక చిన్న డ్రిల్లు చేద్దాము. 5 సెకండ్లతో ప్రారంభిద్దాము. 5 సెకండ్లు తన ఆత్మిక స్వరూపమును చూడడము. సంకల్పము చేయాలి. నేను స్వరాజ్య అధికారిని. నా నుండి కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తరువాత 5 సెకండ్ల పాటు పరంధామములో శివబాబాను చూద్దాము. బాబా జ్ఞాన సాగరుడు. ఆ తరువాత మరలా 5 సెకండ్లు ఆత్మను, మరలా 5 సెకండ్లు బాబాను. ఇలా ఈ క్రమమును పెంచుతూ 10 సెకండ్లు చేద్దాము. 10 సెకండ్లు ఆత్మ గురించి ఒక్కొక్క సంకల్పము చేద్దాము. ఆ తరువాత 10 సెకండ్లు బాబా గురించిన సంకల్పములు. బాబా పవిత్రతా సాగరులు, బాబా సర్వశక్తివంతుడు, బాబా ప్రేమ సాగరులు. ఇలా డ్రిల్లు పదే పదే చేద్దాము. 1 గంటకి కనీసం 3 సార్లైనా అభ్యాసం చేసిన సాయంత్రము కల్లా చిత్తము ఏకాగ్రమై మనసు డీప్ సైలెన్స్ లో రమించడం ప్రారంభమవుతుంది. ఓం శాంతి.